సూరజ్‌ని తీసుకురమ్మని కార్తీక్‌ని పంపిస్తుంది సుమిత్ర. పారిజాతం దీపాలను కూడా వెంట తీసుకుని వెళ్తాడు కార్తీక్. కానీ ఔట్ హౌస్ ఖాళీగా ఉంటుంది. సూరజ్ ఉండడు. జ్యోత్స్నకి ఇచ్చిన మాట కోసం సూరజ్ ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. ఇక కార్తీక్ సూరజ్‌కి ఫోన్ చేసినా కూడా తను లిఫ్ట్ చేయడు. సూరజ్ ఔట్ హౌస్‌లో లేడు. ఖాళీ చేసి ఎక్కడికో వెళ్ళిపోయాడని కార్తీక్ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పడంతో వాళ్ళంతా కూడా షాక్ అవుతారు. సూరజ్‌ని నువ్వేమైనా అన్నావా? ఎక్కడికైనా వెళ్ళాడా? అని జ్యోత్స్నను సుమిత్ర అడుగుతుంది. అన్నింటికీ నేనే కారణమా? మావయ్య మీ దత్తపుత్రుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. వెళ్ళి వెతుక్కో అని వెటకారంగా చెప్పి జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సూరజ్ వెళ్ళిపోవడం వెనకాల ఏదో జరిగిందని కార్తీక్ అనుమానిస్తూ ఉంటాడు. ఇక తరువాత కార్తీక్ దీప ఆఫీస్కి వెళ్ళేసరికి సూరజ్ తన పని చేసుకుంటూ కనిపిస్తాడు. ఎవరికీ చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు బ్రదర్? ఎందుకు అవుట్ హౌస్ ఖాళీ చేశావని కార్తీక్ అడుగుతాడు. నాకు నేనే నచ్చలేదు బ్రదర్. గాయాలున్నాయని చైర్మన్ గారు జాలిపడి ఉండమన్నారు. ఇప్పుడు ఖాళీ చేయాలనుకున్నానని సూరజ్ చెప్తాడు. అప్పుడు అప్పుడే అక్కడికి వచ్చిన జ్యోత్స్న సూరజ్ను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. కార్తీక్ దీప ఎంత అడిగినా సరే జరిగిన విషయం మాత్రం సూరజ్ చెప్పడు. ఎవరో నిన్ను బాగా హర్ట్ చేశారు. నువ్వు బాధపడ్డావు. ఆ బాధ తట్టుకోలేక వెళ్ళిపోయావని కార్తీక్ అనేసరికి నన్ను హర్ట్ చేసేవాళ్ళు ఇంకా పుట్టలేదు బ్రదర్. నన్ను బాధ పెట్టానని ఎదుటివాళ్ళు అనుకుంటారు. కానీ నేను ఆ బాధను తీసుకోను. నాకు నచ్చినన్ని రోజులు నచ్చిన చోట ఉంటానని సూరజ్ చెప్తాడు. సరేనని కార్తీక్ దీప లోపలికి వెళ్ళిపోతారు. ఎందుకు వచ్చావురా అని సూరజ్ని జ్యోత్స్న అడుగుతుంది. కానీ సూరజ్ మాత్రం అస్సలు పట్టించుకోడు. మరోవైపు కార్తీక్ దీప లోపల మాట్లాడుకుంటూ ఉంటారు. సూరజ్ విషయంలో అతను నమ్మి ముందుకు వెళ్దామని కార్తీక్ చెప్తాడు. ఇటు సూరజ్ తను తాగుతున్న కాఫీ కప్ని లాక్కుని జ్యోత్స్న పగలగొట్టేస్తుంది. అయినా సూరజ్ పట్టించుకోడు. నా ముఖం చూసి ఎందుకు మాట్లాడలేదని జ్యోత్స్న అడుగుతుంది. అది నా ఇష్టం అని సూరజ్ కౌంటిస్తాడు. దాంతో సూరజ్ మాటలకు జ్యోత్స్నకి ఏమీ అర్థం కాక అలా షాక్లో ఉండిపోతుంది.